పైకి కనబడుతున్న పెద్ద పెద్ద భవంతులు, తిరిగే కాస్ట్లీ కార్ల వెనుక మనిషి లోపల పడే వ్యధ ఎవరికీ కనిపించదు. నా వరకు ఈ లోకంలో మంచిగా బ్రతకడం ఎంత గొప్పో, ఎవ్వరికీ చెడు చెయ్యకుండా, మనలో చెడు లేకుండా బ్రతకడం కూడా అంతే గొప్ప. ఎందుకంటే నేడు మన ముందు కదలాడుతున్న పరిస్థితులు అలా ఉన్నాయి. ఒక్క అబద్ధం చెప్పకుండా రోజు గడుస్తుందా? ఒక్క తప్పు చేయకుండా జీవితం సాగుతుందా? మీరే చెప్పండి. అవినీతి మార్గంలో అక్రమంగా డబ్బు సంపాదించి కోట్లకు పడగలెత్తిన వారు ఉన్నారు. వారినే సమాజం గౌరవిస్తుంది, ఆదరిస్తుంది, గొప్పవారిగా కీర్తిస్తుంది కూడా. అయితే ఇది పైకి కనబడుతున్న దృశ్యం. కాని అందులో నిజమెంత? నిజంగా అలా డబ్బు సంపాదించిన వారందరూ సంతోషంగా ఉన్నారా? నేనైతే ఉన్నారని అనుకోను. ఎందుకంటే తాము చేసిన తప్పు ఎక్కడ బయటపడిపోతుందో, ఇప్పటివరకు సంపాదించిన పేరు ప్రతిష్టలు, కీర్తి ఎక్కడ మంటగలిసిపోతాయో అని అనుక్షణం వారు భయపడుతూ బ్రతకడానికి మించిన దురదృష్టపు జీవితం మరొకటి ఏం ఉంటుంది? పైకి కనబడుతున్న పెద్ద పెద్ద భవంతులు, తిరిగే కాస్ట్లీ కార్ల వెనుక మనిషి లోపల పడే వ్యధ ఎవరికి కనబడుతుంది? మనిషికి నిజమైన సంతోషం, ఆత్మసంతృప్తి తాను నిజాయితీగా కష్టపడి సంపాదించిన వాటిలోనే దొరుకుతుంది. అందుకే మోసంతో సంపాదించిన 1,00,000 రూపాయల కన్నా కష్టపడి సంపాదించిన 100 రూపాయలే మనకు ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తాయి. కాబట్టి నేటి సమాజంలో మంచి చేసిన వారికన్నా తప్పులు చేసిన వారికే గుర్తింపు ఎక్కువ లభిస్తున్నా మనం మంచినే నమ్ముకుందాం. నిజాయితీగా పనిచేసేవారిని చేతగాని వారిగా చూసేవాళ్ళున్నారు. అయినా నిజాయితీగానే ఉందాం. కష్టపడి సంపాదించేవారికన్నా మోసాలు చేసి సంపాదించేవారికే ఎక్కువ రాబడి ఉండవచ్చు. అయినా కష్టాన్నే నమ్ముకుందాం. విలువలకు ప్రాధాన్యం ఇచ్చేవారికన్నా విలువలకు తిలోదకాలు ఇచ్చేవారినే సమాజం గౌరవిస్తుంది. అయినా మనం విలువలను మరవవద్దు. ఎందుకంటే మిత్రమా, మనం చేసే తప్పులని, నేరాలను ఎవరూ చూడకపోయినా, పసిగట్టకపోయినా మన మనస్సాక్షికి మాత్రం ప్రతీదీ తెలుస్తూనే ఉంటుంది. దాన్ని మోసం చేసి సంతృప్తిగా జీవితం గడిపినవాడు చరిత్రలో మనకు కనబడడు. ఇది రాసిపెట్టుకో.